డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో మనకి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మేజర్ కోర్స్ 6 పేపర్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి, ఇది వచ్చేసి మనకి యూనిట్ 3 స్టాక్స్. ఇందులో మనకి స్టాక్స్ ఉంటాయి, అలాగే క్యూస్ కూడా ఉంటాయి అనమాట. సో మనకి యూనిట్ 3 అనేది 2 టాపిక్స్ మీద అయితే రన్ అవుతుంది, స్టాక్స్, క్యూస్. సో ఫస్ట్ వచ్చేసి మనకి స్టాక్స్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఆన్ స్టాక్ యూజింగ్ అరేస్ ఎక్స్ప్లెయిన్. ఇది మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో మనకి విత్ లింక్డ్ లిస్ట్లో ఇస్తే మాత్రం మనకి ప్రోగ్రామ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయితే అవుతుంది అనమాట. మనకి అరేస్లో ప్రోగ్రామ్ అనేది కొంచెం తక్కువైతే ఉంటుంది, లింక్డ్ లిస్ట్ ఇస్తే మాత్రం మనకి ప్రోగ్రామ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయితే అవుతుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్టాక్స్ కనుక మీ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. స్టాక్స్ కానీ క్యూస్ కానీ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో మనకి స్టాక్ ఆపరేషన్స్లో మనకి పుష్, పాప్, అలాగే ఈజ్ ఫుల్, ఈజ్ ఎంటీ, ఈ 4 అయితే మెయిన్గా అయితే ఉంటాయి. పుష్, పాప్, అలాగే ఈజ్ ఫుల్, ఈజ్ ఎంటీ. ఓకేనా, ఇవి మనకి ఆపరేషన్స్ అనేవి స్టాక్స్లో యూజింగ్ అరేస్. లింక్డ్ లిస్ట్లో కూడా మనకి మెయిన్గా అలాగే ఉంటుంది, కాకపోతే ప్రోగ్రామ్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్ నోటేషన్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. సో ప్రతి దానికి మీరు ప్రోగ్రామ్ కన్ఫామ్గా ఉంటుందన్నమాట. ప్రతి దానికి మీకు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అనేవి కన్ఫామ్గా రాయాల్సి ఉంటుంది ప్రతి క్వశ్చన్కి. కాబట్టి మీరు డెఫినెట్గా అయితే జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వాలి. అలాగే 7th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ టవర్ ఆఫ్ హెనాయ్ ఇన్ సి. సో ఇది కూడా మీకు ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. వీటికి సంబంధించి ఆన్సర్స్ అన్నీ కూడా పీడిఎఫ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి స్టాక్స్లో మెయిన్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సింది వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఆన్ స్టాక్ యూజింగ్ అరేస్, అలాగే యూజింగ్ లింక్డ్ లిస్ట్, ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్ నోటేషన్స్. ఓకేనా, ఇలాంటివి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే టైం ఉంటే మీరు డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. ఇది కూడా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే తక్కువ, కాకపోతే మీకు సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలనుకుంటే మాత్రం ప్రిపేర్ అవ్వచ్చు. ఇవి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకో. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి మెయిన్గా డిఫరెన్స్ బిట్వీన్ రికర్షన్ అండ్ ఇటరేషన్ అనేది మీరు కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్, అలాగే నెక్స్ట్ వచ్చేసి పోలిష్ నొటేషన్ అండ్ రివర్స్ పోలిష్ నొటేషన్, ఇవి 2 మీరు కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 4th క్వశ్చన్, 5th క్వశ్చన్. అలాగే అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్ కూడా మనకి ఇంపార్టెంటే అనమాట, కాబట్టి గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్యూస్. యూనిట్ 3లో మనకి టోటల్గా 2 టాపిక్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా, స్టాక్స్ అండ్ క్యూస్. సో ఇప్పుడు వచ్చేసి క్యూస్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ సేమ్ మనకి స్టాక్ ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటాయో మనకి క్యూలో కూడా ఆపరేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఎన్క్యూ, డిక్యూ, మనకి ఈ 2 కాన్సెప్ట్స్ అయితే మెయిన్ అనమాట. ఈజ్ ఫుల్, ఈజ్ ఎంటీ సేమ్ మనకి స్టాక్స్ లాగే ఉంటుంది. ఇక్కడ మనకి క్యూస్లో ఎన్క్యూ, డిక్యూ మెయిన్ ఆపరేషన్స్ అనమాట 2 కూడా. ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్స్ ఆన్ క్యూ యూజింగ్ అరేస్, క్యూ యూజింగ్ లింక్డ్ లిస్ట్. సేమ్ మనకి ఏ విధంగా స్టాక్స్లో ఉంటాయో ఇక్కడ కూడా మనకి 2 కాన్సెప్ట్స్ మీద అయితే రన్ అవుతుంది అనమాట. అరేస్ అలాగే లింక్డ్ లిస్ట్ మీద 2 కాన్సెప్ట్స్. అలాగే ప్రోగ్రామ్ కూడా మనకి సేమ్ ఒకే విధంగా ఉంటుంది, కాకపోతే మనకి స్టార్టింగ్లోనే మనకి మ్యాక్సిమం క్వైట్ డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట. ప్రోగ్రామ్ అనేది మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది ఈ కాన్సెప్ట్ కూడా మనకి. ఇందులో మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సర్క్యులర్ క్యూ, అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రియారిటీ క్యూ. ఈ కాన్సెప్ట్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. మీకు పేపర్ అనేది టఫ్గా ఇస్తే మాత్రం ప్రియారిటీ క్యూ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది, లేదు ఈజీగా ఇస్తే మాత్రం మనకి ఆపరేషన్స్ ఆన్ క్యూ యూజింగ్ అరేస్ కానివ్వండి, లింక్డ్ లిస్ట్ కానీ ఇస్తారు. ఓకేనా, ఇది మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. అప్లికేషన్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ క్యూ, అలాగే డిఫైన్ సర్క్యులర్ క్యూ, రైట్ ఇట్స్ అప్లికేషన్స్. సో కన్ఫర్మ్గా ఈ 2 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకేనా, ఇది మనకి యూనిట్ 3 అనేది.